కష్టపడితేనే ఏదైనా వస్తుంది అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు కదా. ఆ మాట వెనక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో ఈరోజు ఒక చిన్న కథతో తెలుసుకుందాం. కథ పేరు కష్టమే నిజమైన నిధి. ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. ఒక పక్కేమో ఒక సోమరి రైతు, మరో పక్క ఒక రహస్య నిధి. అసలీ రెండింటికి లింకేంటి? ఈ కథ మనకేం చెప్పబోతోంది? రండి చూద్దాం. సరే, ముందుగా మన కథలో హీరోను పరిచయం చేసుకుందాం. అతని పేరు రాము. చూడ్డానికి మామూలు రైతులాగే కనిపిస్తాడు, కాని అతనిలో ఒక పెద్ద ప్రాబ్లముంది. అదేంటో చూద్దాం రండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలోనే మన రాము ఉండేవాడు. ఊరంతా పచ్చగా కళకళలాడుతూ ఉండేది. కాని విచిత్రంగా రాము పొలం మాత్రం అలా ఉండేది కాదు. అసలు సమస్య అంతా అక్కడే మొదలైంది మరి. రాము దగ్గరున్న విచిత్రమైన విషయమేంటంటే, అతనికున్న ఆస్తికి అతని బుద్ధికి అస్సలు సంబంధం ఉండేది కాదు. అంటే చూడండి, కొంచెం కష్టపడితే బంగారు పంటలు పండించగల పెద్ద పొలముంది, కాని దాన్నస్సలు పట్టించుకోనంత బద్ధకం కూడా ఉంది. రాముకి ఉన్న ఒకే ఒక్క మంత్రం, రేపు చేద్దాంలే అంతే. ఈ ఒక్క మాటతో ఏ పనైనా సరే వాయిదా వేసేసేవాడు. దాని ఫలితం ఆ విశాలమైన పొలం కాస్త ఒక్క గింజ కూడా పండకుండా బీడుభూమిలా మారిపోయింది. సో అలా బీడుబారిన పొలంలాగే రాము జీవితం కూడా బోర్గా సాగిపోతోంది. కాని ఒకరోజు అస్సలు ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది. అది అతని లైఫ్లో ఒక కొత్త ఆశను పుట్టించింది. అదే బంగారు నిధి రహస్యం. అలాంటి టైంలో ఒకరోజు అనుకోకుండా ఒక ముసలి తాత రాము దగ్గరికొచ్చాడు. ఆ తాత రాకతోనే మన కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది. ఆ తాత రాముతో ఒకే ఒక్క మాట చెప్పాడు. అదేంటంటే, నాయనా, నీ పొలంలోనే ఎక్కడో ఒకచోట బంగారు నిధి దాగి ఉంది. అంతే. ఆ మాట వినగానే రాము బద్ధకం మొత్తం ఎగిరిపోయింది. అతన్లో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఎలాగైనా ఆ నిధిని కనిపెట్టాలి, దక్కించుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. ఇక చూడండి, ఆ తాత మాటలు రాము చెవిలో రిపీట్గా వినిపిస్తున్నాయి. అతని జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. బద్ధకాన్ని పక్కనపెట్టి కష్టపడటానికి రెడీ అయ్యాడు. అదే నిధి కోసం వేట. ఎప్పుడూ పొద్దుపోయేదాకా పడుకునే రాము ఇప్పుడు తెల్లారకముందే లేచి పొలం తవ్వడం స్టార్ట్ చేశాడు. బంగారం దొరుకుతుందన్న ఆశతో పొలంలో ప్రతి అంగుళం మూలమూలలా వెతికాడు. రోజులు గడిచిపోయాయి. చాలా కష్టపడ్డాడు. కాని రిజల్ట్ ఏంటి? 0. ఒక్క చిన్న బంగారు నాణెం కూడా దొరకలేదు. అయ్యో, నిధి దొరకలేదు. రాముకి చాలా నిరాశగా అనిపించింది. మరి ఇంత కష్టపడిందంతా వేస్టైపోయినట్టేనా? ఏమంటారు? కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మలుపు ఇప్పుడే మొదలైంది. రాము వెతికిన బంగారం భూమి లోకల దొరకలేదు. కాని అతను పడిన కష్టానికి బహుమతి భూమిపైనే పండబోతోంది. అదెలాగో చూద్దాం. రాము అలా నిరాశతో ఉన్న టైంలోనే వర్షాలు మొదలయ్యాయి. అప్పుడు అతనికి టక్కున ఒక ఐడియా వచ్చింది. అరే, ఎలాగో పొలం మొత్తం తవ్వేశాను కదా, ఖాళీగా ఉంచడమెందుకు? విత్తనాలు చల్లితే పోలా అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా పని మొదలుపెట్టాడు. అంతే. అదొక అద్భుతంలా అనిపించింది. మొన్నటిదాకా బీడుగా ఉన్న అదే పొలం ఇప్పుడు కనుచూపు మేర పచ్చని పైరుతో నిండిపోయింది. రాము కళ్లముందే అతను చిందించిన ప్రతి చెమట చుక్క పచ్చని పంటగా మారిపోయింది. ఆ తరువాత పండిన పంటను మార్కెట్లో అమ్మగా రాముకి ఊహించనన్ని డబ్బులొచ్చాయి. అది చూసి అతనికి నిజంగా బంగారం దొరికినంత సంతోషం కలిగింది. అప్పుడే అతనికొక విషయం క్లియర్గా అర్థమైంది. ఆ క్షణంలో రాముకి నిజం తెలిసొచ్చింది. ఇన్నాళ్ళు తను వెతికిన అసలు సిసలైన నిధి ఏంటో అతనికి తెలిసిపోయింది. అదే మన కథలోని అసలైన నీతి. ఆ ముసలితాత చెప్పిన బంగారు నిధి అంటే భూమిలో దాచిపెట్టిన పెట్టె కాదు, అది రాములోనే దాగి ఉంది. ఆ నిధి ఇంకేదో కాదు, అతని కష్టమే, తన శ్రమే నిజమైన సంపద అని రాముకి అర్థమైంది. కాబట్టి ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, సింపుల్ అండ్ క్లియర్. ఏ పనిలోనైనా సరే ఫలితం దక్కాలంటే కష్టపడి పనిచేయాల్సిందే. సోమరితనం వల్ల లాభం లేదు, పైగా నష్టమే. రాము కథలో నిధి అంటే అతని కష్టం. మరి ఆలోచించండి, మనం చేసే ప్రతి పనిలో, మనం పడే ప్రతి శ్రమలో కూడా ఏదో ఒక నిధి ఖచ్చితంగా దాగి ఉంటుంది. అది మనం నేర్చుకునే కొత్త విషయం కావచ్చు, సాధించే విజయం కావచ్చు, లేదా నేను ఇది చేయగలిగాను అనే సంతృప్తి కావచ్చు.
మరి మన కష్టంలో దాగి ఉన్న ఆ నిధి ఏంటో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.